అశ్విన్ వీర లెవెల్లో ఉన్నావే. థాంక్యూ. అచ్చం కొత్త పెళ్లి కొడుకులా ఉన్నావు. సూపర్. అందరి ముందు నీ లవ్ మ్యాటర్ చెప్తావా? అలాగే అనుకుంటున్నా. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ లో లవ్ మ్యాటర్ బయట పెడదామని. నాన్నకి ఇది పెద్ద షాక్ అవుతుంది. ఎందుకంటే ఆయన చూసి పెట్టిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నారు. నీకు తెలుసా, మా నాన్నకి లవ్ మ్యారేజ్ అయినా ఓకే, కానీ ఇది వేరే రకమైన లవ్ కదా. ఏజ్ డిఫరెన్స్ గురించి మాట్లాడతారు, కొంచెం అసహ్యంగా కూడా చూస్తారు, నిన్ను కూడా ప్రశ్నలు అడుగుతారు. నాతో ఉండి నా దగ్గరే విషయం దాస్తావా అని నేను చెప్పేస్తా. నేనింకా అతనితోనే డైరెక్ట్ గా చెప్పలేదని. ఇది నేను తీసుకున్న నిర్ణయం. నేను దాన్ని కరెక్ట్ గా ఫీల్ అయ్యేదాకా ఎవరితోనూ షేర్ చేసుకోను. రమ్య, నువ్వు చాలా మెచ్యూర్డ్ అయిన అమ్మాయివి. ఈ వయసులో ఎంత బోల్డ్ గా డెసిషన్ ఏ అమ్మాయి తీసుకోదు, కానీ నువ్వు తీసుకున్నావు. అదంతా ఓకే, కానీ ఇంత పెద్ద ఏజ్ గ్యాప్. లోకంలో ఇది జరగని వింతేమీ కాదు. ఈ లోకంలో ఏవేవో జరిగిపోతున్నాయి. ఇది మన కల్చర్కు ఒక మైనస్ అని చెప్తారు. ప్రేమ గుడ్డిదని చెప్పడం ఆ కాలం, ప్రేమకి వయసు లేదనేది ఈ కాలం. మన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి ఒక లవ్ స్టోరీ అనగానే అందరికీ షాక్ గానే అనిపిస్తుంది. కానీ నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు కదా, అది చాలు. ఎవరూ గొడవ చేయకుండా అందరూ ఓకే చెప్పారంటే ఈ గెట్ టుగెదర్ లోనే ఎంగేజ్మెంట్ అయిపోద్ది. ఇలా ఉన్నట్టుండి బాంబు పేలిస్తే ఎలా? నేను ఇంకా బొంగరం కొనలేదే. చూడు బంగారం, అన్నీ నాకు నువ్వే కొనేయాలా? నేనే కొనేసా. ఒక్క నిమిషం, నీ కోట్ తీసివు. కోట ఎందుకు? సర్ప్రైజ్. ఏమీ అర్థం కావట్లేదు. చూస్తూ ఉండు. చూస్తూనే ఉంటా. 5 minutes లో వస్తాను. నో ప్రాబ్లం, ఎంతసేపు అయినా. నువ్వేంటి తాత ఇక్కడున్నావు? సూసైడ్ చేసుకోపోయిన నన్ను అసలు లవ్ అనేదే లేదు, మ్యాటరే లవ్ అని చెప్పి కాపాడావు తాత. నువ్వు సాధారణ తాత కాదు, దేవుడివి తాత. పోరా గోరా, విన్నారు అక్కడే తోసి చంపేసి ఉండాల్సింది. పెద్ద తప్పు చేశాను. అశ్విన్, ఎప్పుడు లేటేనా? టైంకి ఒక్కసారి రాలేవా? నేను చెప్పిన టైంకి రాను, నేను అనుకున్న టైంకి వస్తాను. సార్ డ్రింక్స్ సార్. దీన్ని తాగి ఒళ్ళంతా డొల్లయి ఇలా వచ్చి ఇక్కడ కూర్చున్నాను. ఇప్పుడు జీవితంలో ఓ కొత్త స్టెప్ తీసుకోవాలని నిర్ణయించుకుంటే ఈ సమయంలో నువ్వు దాన్ని తీసుకొచ్చి తాగమంటావా? ఇట్లా లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. గెట్ అవుట్. నాన్నగారి రిటైర్మెంట్ ఫంక్షన్ కి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. ఈ గెట్ టుగెదర్ లో మీ అందరికి ఒక పర్సనల్ విషయం చెప్పబోతున్నాను. ఈ విషయం మా నాన్నకే ఇంకా తెలీదు. ఇది మీ అందరికి ఖచ్చితంగా ఒక సర్ప్రైజ్ అవుతుంది, కానీ మా నాన్నకి మాత్రం ఖచ్చితంగా ఒక షాకే. మీరు చాలా కాలంగా పెళ్లి గురించి మాట్లాడుతుంటే నేను అవాయిడ్ చేస్తూనే వచ్చాను. బికాస్ ఐ మీన్ లవ్ డాడ్. మీ దగ్గర ఆ విషయం చెప్పుండొచ్చు, కానీ అందులో ఒక ఏజ్ ఇష్యూ ఉంది. ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నారు. సో సారీ డాడ్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలిసిందిలేమ్మా. ఐ ఫీల్ దిస్ ఇస్ ద రైట్ టైం. ఆయన మీకు ఖచ్చితంగా నచ్చుతారు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. లవ్ చేయబట్టి కొంతకాలమే అయింది, బట్ ఈస్ అ ట్రూ జెంటిల్ మ్యాన్. ఒక్కటే ప్రాబ్లం, ఏజ్ డిఫరెన్స్. అది నాకు ఒక ప్రాబ్లం గానే అనిపించట్లేదు, కానీ మీరెలా తీసుకుంటారో తెలియట్లేదు. నౌ ఐల్ కాల్ హిమ్ ఆన్ స్టేజ్. రా శివ. He Shiva, my love. ఈ విషయం అశ్విన్ తాత కూడా చెప్పలేదు. ఏంటి తాత, నా సెలెక్షన్ ఎలా ఉంది? నేనింకా నువ్వు ఆ తాతను లవ్ చేస్తున్నా అని చెప్తావేమని భయపడుతున్నా. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఏంటి డాడ్, కామెడీ చేస్తున్నావా? నేను తాత లవ్వా? గుర్తుందా డాడ్? నువ్వు నన్ను ఒకసారి అడిగా కూడా.
నువ్వు ఎవరిని లవ్ చేయలేదా రమ్య? ఇట్స్ అ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. దయచేసి దిగులు పడకండి డాడీ, ఇవన్నీ మీకు అర్థం కావు. అతను యుఎస్ లో ఉన్నాడు, అంతవరకు యూ హ్యావ్ టు వెయిట్. నాకు కన్ఫర్మ్ అయ్యాక నేనే మీ దగ్గరకు వచ్చి చెప్తాను. అంతవరకు మీరు దిగులు పడకండి. నేను పంపిన ఫోటో చూసావా? చూసాను. హి రియల్లీ లుక్స్ లైక్. నేను చెప్పాను కదా, చూడు ఇద్దరు ఒకేలా ఉన్నారు. ఆ విషయమే నేను ఎప్పటి నుంచో నీతో చెప్తున్నా. యు ఆర్ కరెక్ట్. హే, ఒక విషయం గమనించావా? నీకు వయసు అయిపోతే అచ్చా అలాగే ఉంటావు. అవును కదా. నువ్వు మన లవ్ గురించి అశ్విన్ తాతకి చెప్పేశావా? ఇంకా చెప్పలేదు.